పిఠాపురం జనసేన కార్యాలయంలో ఉగాది సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఇక్కడ నివాసం గృహం తీసుకోవడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు ఈ రోజు నుంచి కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ రోజు ఉగాది పంచాంగం నుంచి ఉగాది పచ్చడి దాకా అందరూ పంచుకుంటూ జనసేన కూటమి అంతా కూడా చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రస్తుతం అంతా జనసేన నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి ఈరోజు ఉగాది సంబరాలు మీ నూతన కార్యాలయంలో ఎలా జరుపుకున్నారు? చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట అయితే చెప్పారో, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పినప్పుడే నేను పిఠాపురం నియోజకవర్గమే నా స్వస్థలం అని నేను చెప్పడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దత్తపుత్రుడు అని అనేక మార్లు అనేటువంటి వ్యక్తులకి చెంపపెట్టులాగా ఆయన దత్తాత్రేయ పుత్రుడిగా ఇక్కడి నుంచే నామినేషన్ వేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రజల్లో చాలా ఆనందాన్ని నింపిందండి. ఇవాళ ఉగాది వేడుకలు పురస్కరించుకొని చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం, అలాగే మీరు కూడా చూశారు జనంతో ఎలా మమేకమైపోతున్నారు. ఒక పార్టీ అధ్యక్షులనేటువంటి హోదాను పక్కన పెట్టేసేసి ప్రజలతో ఇక్కడ మీకు ఇంత విలాసవంతమైన భవనం దొరకడం, అంతే మీకు పార్టీ కార్యకర్తలు కూర్చోవడానికి అయితేనేటి, మీ సభలు పెట్టుకోవడానికి మంచి బిల్డింగ్ దొరికింది. దీన్ని బట్టి మీకు ఆ బిల్డింగ్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు అంటే కనుక ఆయన ఎప్పుడైతే ఇక్కడ నా స్వస్థలం అని ఆయన చెప్పడం జరిగిందో అప్పుడే ప్రజలందరూ కూడా ఆయన్ని ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నారు. ఇలాంటి మంచి ప్లేస్లో, మంచి హైవేకి పక్కనే ఇలాంటి భవంతి కూడా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి హైదరాబాద్ వెళ్ళడమో, లేకపోతే అస్తమానం మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళడమో జరిగేది. కానీ ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళీ మొదలు పెట్టడం అనేది కూడా ఇక్కడి నుంచి గెలుపు తప్ప మా జనసేన పార్టీలో ఓటమి అనేది ఉండదని మేము ఘంటాపథంగా చెప్పగలమండి. కూటమి చాలా బలంగా ఉంది. వర్మ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, బీజేపీ నుంచి, జనసేన నుంచి మీ ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందండి? మాకు కోఆర్డినేషన్ చాలా బాగుందండి. ఎందుకంటే ఫస్ట్లో కొంచెం పొరపచ్చాలు ఉన్నప్పటికీ కూడా వర్మ గారు లాంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి మా అధ్యక్షుల వారు కలవడం, అలాగే వర్మ గారు కూడా కలవడం, అలాగే మన కృష్ణరాజు గారు కూడా బీజేపీ అంటే మాకు ఎప్పుడు మిత్రపక్షమే అండి. ఎప్పుడు కూడా బీజేపీ, కేంద్ర బీజేపీ అవ్వచ్చు, మాకు లోకల్గా ఉన్నటువంటి బీజేపీ నాయకులు అవ్వచ్చు, ఎప్పుడు మేము మిత్రపక్షంగానే ఉంటాము. వాళ్ళ కోఆపరేషన్ మాకు ఉంటుంది, మా కోఆపరేషన్ వాళ్ళకు ఉంటుంది. అలాగే వర్మ గారు వర్గం కావచ్చు, వర్మ గారు కావచ్చు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మా కూటమి అయితే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించింది. పిఠాపురం నియోజకవర్గం ఒకటే కాదండి, 175 నియోజకవర్గాల్లోని జనసేన పార్టీయే పోటీ చేస్తుంది, 175 నియోజకవర్గాలలోని బీజేపీయే పోటీ చేస్తుంది, 175 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పోటీ చేస్తుంది అన్నట్టుగానే మా ప్రచారం ఉంటుంది, అలాగే మా గెలుపు కూడా ఉంటుంది. అలాగే బీజేపీ నుంచి కృష్ణరాజు గారు ఉన్నారు. రాజుగారు చెప్పండి, ఏంటి ఈరోజు మీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నారు, ఉగాది సంబరాలు ఎలా జరుపుకున్నారు? ఈరోజు ఉగాది సంబరాలు చాలా ఆడంబరంగా జరిగినాయండి. మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ అభిమానుల్ని నేను చూసింది, గ్రహించింది ఏంటి అంటే, ఇక్కడ అభిమానులు అందరూ కూడా పిఠాపురం అనేది మెగా ఫ్యామిలీ స్థానం, ఇది మెగా ఫ్యామిలీ సీటు అనేది చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఆ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎన్నుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. అలాగే పిఠాపురం ప్రజలు కూడా దీన్ని సహకరించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కానివ్వండి, అలాగే పిఠాపురం యొక్క అభివృద్ధి కానివ్వండి, అలాగే పిఠాపురం యొక్క గళాన్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా అసెంబ్లీలో నిలదీసే అవకాశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఇవ్వబోతున్నారు. అది కూడా ఏంటంటే పార్టీకి సంబంధించి కేంద్రంలో నాకు మంచి మిత్రులు ఉన్నారు, దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం అంటే దేశం మొత్తం చూసేలా చెప్తానన్నారు. దాన్ని ఎలా చేస్తారండి? ఇప్పుడు పిఠాపురం అనేది చాలా పెద్ద పుణ్యక్షేత్రం, చాలా చరిత్ర గలది. అలాగే ఆల్రెడీ బీజేపీ గవర్నమెంటు, ఎన్డీఏ గవర్నమెంటు, మోడీ గారి యొక్క దాని నాయకత్వంలో ఆల్రెడీ పిఠాపురంకి ఎంతోమందిని టూరిస్టులని పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి, మహారాష్ట్ర నుంచి కావచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, అలాగే ఢిల్లీ నుంచి కూడా పిఠాపురానికి ఎంతోమంది టూరిస్టులు వస్తున్నారు. అయితే ఇక్కడున్న స్థానిక ప్రభుత్వాలు మాత్రం ఆ టూరిస్టులను సరిగా ఉపయోగించుకోవట్లేదు. అలాగే నిధులు ఏదైతే వస్తున్నాయో ఆ నిధులను కూడా దుర్వినియోగం చేస్తారనే ఆ అంశం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పిలిగ్రిమేజ్ సర్క్యూట్ని పెట్టడం ద్వారా భక్తులకి లాభపడేటట్టు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకి లాభపడేటట్టు, వర్తకులకు లాభపడేటట్టుగా నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకునేటట్టుగా, అలాగే పిఠాపురం అభివృద్ధికి, అలాగే దేవుడి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి బీజేపీ నాయకత్వంలో ముఖ్యంగా
మా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అలాగే మా పురంధేశ్వరి గారు కావచ్చు, వాళ్ళ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారికి అన్ని రకాలుగా కూడా మేము మద్దతునివ్వడం జరుగుతుంది. మేము పెద్దగా ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. మాకు అదృష్టం ఏంటి అంటే జనసేన వారు కూడా మాకు ఎప్పటి నుంచో మిత్రులు కాబట్టి, ఎన్డీఏలో ఎప్పటి నుంచో మిత్రులు కాబట్టి వాళ్ళ యొక్క సహకారం కావచ్చు, అలాగే టీడీపీ వాళ్ళ సహకారం కావచ్చు, మేము దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తాము. మొత్తం స్టేట్లోనే పిఠాపురంలో నెంబర్ 1 మెజారిటీ రాబోతుంది అనేది నేను గంటపతంగా చెప్పగలుగుతున్నాను. పిఠాపురంలో కొత్తగా వచ్చేసి ఏమీ లేదు. గత 5 ఏళ్లుగా దేవాలయాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చాలా చేసింది. ముందు ఆ కూటమి సభ్యులు ఆ విషయం తెలుసుకోవాలని చెప్పి వంగా గీత గారు సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే స్థానికంగా పోటీ చేయాలనుకునే వారు కావచ్చు, వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం దీన్ని ఏదో రీతిలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందరికీ కూడా తెలుసు, ఈరోజు పుట్టిన చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధులైన 80-90 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా ఎవరినైనా మాట వచ్చిన వాళ్ళు ఎవరినైనా అడిగితే మీ ఓటు ఎవరికేనంటే పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు. ఎందుకు అని అంటే బీజేపీ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన గణనీయంగా మేము అత్యధిక మెజారిటీ ఇచ్చి నెగ్గిస్తాము. అలాగే మోడీ గారు హిందుత్వ భావజాలంతో ఉన్నారు కాబట్టి పిఠాపురానికి సరైన పరిష్కారంగా మన పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళగలరు. కాబట్టి ఆ దేవాలయాలు కావచ్చు, అవన్నీ కూడా గీత గారి కన్నా కూడా గీత గారు మేబీ ట్రై చేయొచ్చేమో, బట్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసినట్టుగా మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఆయన పిఠాపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని గంటాపదంగా చెప్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే ఉగాది సంబరాలు జనసేన పార్టీ నేతల్లో కావచ్చు, కూటమి శ్రేణుల్లో కావచ్చు మంచి జోష్ నింపిందని చెప్పాలి. మొత్తం కార్యకర్తలు 3 పార్టీలు జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ 3 పార్టీ నేతలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్తో విడివిడిగా భేటీ అయ్యారు. దాంతోపాటు రఘురామకృష్ణరాజు కూడా వచ్చి సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం మీద మరో 48 గంటల పాటు వేచి చూడాలని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్పారు. అలాగే వర్మ కూడా మాట్లాడారు. ఇక్కడ ఖచ్చితంగా నేను కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతాను, 2 వైపులు తిరుగుతాను, ఇక్కడ అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించి తీరుతామని చెప్తున్నారు. ఇది ఏమైనా మొత్తం ఈ ఉగాది సందర్భంగా రేపటి నుంచి పాలన ఇక్కడి నుంచి అంటే మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. అన్ని పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారని చెప్పాలి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం.